أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఉహద్ యుద్ధ పరిస్థితులను హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు వివరించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షతగాత్రులను అమరులను ఒకచోట సమకూర్చారు. క్షతగాత్రులకు చికిత్స పట్టీలు వేయగా అమరులను సమాధి చేయుటకు ఏర్పాట్లు చేశారు. అవిశ్వాసులు కొందరు అనుచరులను హత్య చేయడమే కాక వారి ముక్కు చెవులను కూడా కోసివేశారని అప్పుడు తెలిసినది. దీనిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా దుఃఖం కలిగినది. ఆయా అమరులలో వారి చిన్నాన హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు కూడా ఉండిరి. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, అవిశ్వాసులు స్వయంగా తమ ఆచరణతో మేము అధర్మమని భావించే చర్యను తమ కొరకు ధర్మబద్ధం చేసుకున్నారు. అప్పుడు దైవవాణి ఇట్లు అందినది, అవిశ్వాసులు ఎలా చేస్తారో వారిని చేయనివ్వండి, కాని కరుణ న్యాయంను మీరు ఎల్లప్పుడూ పాటించండి. హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు సమాధి చేయబడిన విషయమిట్లు ప్రస్తావించబడెను. వారిని ఒకే కఫన్ అనగా వస్త్రంలో సమాధి చేయబడెను. వారి తలను కప్పగా పాదాలు బయటకి కనిపించేవి, పాదాలపై కప్పినచో తల బయటకి కనిపించేది. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిది, తలపై వస్త్రం కప్పి పాదాలపై గడ్డి వేయండి. మృతి చెందిన పురుషులపై గట్టిగా రోదిస్తూ వ్యక్తపరిచే శోకంను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో చాకచక్యంగా నిలువరించారు. ఒక కథనములో ఇట్లు గలదు, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉల్లేఖించారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అన్సార్ మహిళలు అమరులైన తమ భర్తలపై రోధిస్తున్నారని. వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినది. హంజా రజల్లాహు తాలా అన్హు పట్ల ఎవరు శోకించేవారు లేరా అని వారు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించిరి. ఈ విషయం అన్సార్ మహిళలకు తెలిసినప్పుడు వారు హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు అమరత్వంపై రోధించుటకు గుమికూడిరి. అనంతరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రలోకి జారుకున్నారు. ఎందుకనగా నా అభిప్రాయం మేరకు వారు సల్లల్లాహు అలైహి వసల్లం కొంత దూరంలో అనగా మస్జిద్లోనే ఉండిరి. నిద్ర లేచినప్పుడు మహిళలు యథాతథంగా రోధిస్తుండిరి. కావున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నేడు వీరు హంజా రజల్లాహు తాలా అన్హు పేరున ఏడుస్తూనే ఉంటారా? ఇక నిలిపివేయరా? తిరిగి వెళ్ళిపోండని వారికి చెప్పండి. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికిట్లు ఆదేశమిచ్చిరి, తమ తమ గృహాలకు వెళ్ళిపోండి. నేటి తర్వాత ఎవరైనా మృతి చెందినను గట్టిగా ఇట్లు శోకం తెలుపుతూ రోధించకండి. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో వివేకంతో అన్సార్ మహిళల మనోభావాలను అదుపు చేశారు. తమ భర్తలు, సోదరులు మృతి చెందినందున శోకం తెలుపకుండా నివారించక హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు పేరును ప్రస్తావించిరి. హంజా రజల్లాహు తాలా అన్హు పట్ల రోధించేవారెవరు లేరా
హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు మృతి చెందడం వారి భౌతిక కాయాన్ని అవమానించినందున వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా బాధ కలిగెను. కాని అన్సార్ స్త్రీలు శోకం ఏడ్పును ముగించకపోవడం వలన అప్పటికి కొనసాగుతున్న ఆచారమును అంతం చేయుటకు తమ స్వంత ఆదర్శమును చూపించి సహనం పాటించాలని వారికి సూచించిరి. ఈ ఆదేశం ఎంతో ప్రభావితంగా ఉండెను. హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు మృతి పట్ల వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు చివరి వరకు చాలా దుఃఖముండెను. సదా ఈ విషయమును ప్రస్తావించేవారు. హజరత్ ముస్అబ్ రజల్లాహు తాలా అన్హు సమాధి చేయబడిన ప్రస్తావన ఇట్లు గలదు. హజరత్ ముస్అబ్ బిన్ ఉమైర్ రజల్లాహు తాలా అన్హు పార్థివ దేహం వద్దకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేరుకున్నప్పుడు వారి రజల్లాహు తాలా అన్హు పార్థివ దేహం ముఖం క్రిందికి ఉండెను. వారిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూక్తి పఠించిరి. అనగా, ఈ విశ్వాసులలో నుండి కొందరు అల్లాహ్తో చేసిన వాగ్దానమునకు సత్యరూపమిచ్చిరి, కొందరు తమ అభిప్రాయమును పూర్తి చేసుకొనిరి, యుద్ధము చేయుచు హతమార్చబడిరి. వారిలో నుండి కొందరు ఇప్పటికీ వేచి ఉన్నారు, తమ సంకల్పములో ఎట్టి మార్పు వారు రానివ్వలేదు. ఈ సూక్తి చదివిన తర్వాత వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి: మీరు ప్రళయ దినమున కూడా అల్లాహ్ తాలా సమక్షములో అమరులని దైవ ప్రవక్త సాక్ష్యమిస్తున్నాడు. అనంతరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు సూచించిరి: వీరిని దర్శించండి, వీరికి సలాం పంపండి. ఎవరి చేతిలో నా ప్రాణమున్నదో అతని ప్రమాణంగా తెలుపుతున్నాను. వీరికి ఎవరు సలాం పంపినా వారికి ప్రళయ దినమున వారు సలాంకు సమాధానం తెలుపుదురు. ఉహద్ రోజున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమరులను సమాధి చేసిన తర్వాత అందరినీ ఒకచోట చేర్చి ఇట్లు దుఆ చేసిరి: ఓ అల్లా, సర్వ ప్రశంసలకు నీవే అర్హుడవు. ఓ అల్లా, ఏ వస్తువును నువ్వు విస్తరించెదవో దానిని కుదించేవారెవరు లేరు. దేనిని నువ్వు కుదిస్తావో దానిని విస్తరించేవారెవరు లేరు. ఎవరిని నువ్వు దుర్మార్గానికి గురి చేస్తావో అతనికి సన్మార్గమిచ్చేవారెవరు లేరు. ఎవరికి నువ్వు సన్మార్గం ప్రసాదిస్తావో అతన్ని దుర్మార్గానికి గురి చేసేవారెవరు లేరు. ఏ వస్తువును నువ్వు ఆపుకుంటావో దానిని ప్రసాదించేవారెవరు లేరు. నువ్వు ప్రసాదించిన వస్తువును ఎవరు ఆపుకోలేరు. దేనిని నువ్వు దూరం చేస్తావో దానిని దగ్గరికి చేసేవారెవరు లేరు. దేనిని నువ్వు దగ్గరికి చేస్తావో దానిని దూరం చేసేవారెవరు లేరు. ఓ అల్లా, ముస్లింలమైన విధేయులైన స్థితిలో మాకు మరణం ప్రసాదించుము. ముస్లింలమైన స్థితిలో మమ్ములను మరల బ్రతికించుము. మేము అవమానానికి గురికాకుండా, మోసాలలో పడిపోకుండా పుణ్యాత్ములతో మమ్ములను కలిపివేయుము. ఓ అల్లా, ఓ నిజమైన ఆరాధ్య దైవమా, నీ ప్రవక్తను నిరాకరిస్తున్న, నీ మార్గం నుండి నివారిస్తున్న అవిశ్వాసులను అంతం చేయుము. వారికి తమ శిక్ష విధించుము. ఓ అల్లా, గ్రంథం గల అవిశ్వాసులను నాశనం చేయుము. ఆమీన్. ఉహద్ యుద్ధంలో పురుషులతో కలిసి స్త్రీలు కూడా ప్రత్యేక సేవలందించారు. యుద్ధంలో హజరత్ ఉమ్మె సల్మా రజల్లాహు తాలా అన్హా పాల్గొన్న ప్రస్తావన లభిస్తుంది. ఇంకా కథకుడు ఇట్లు తెలిపెను: ఉహద్ రోజున నేను ఆయిషా రజల్లాహు అన్హా మరియు ఉమ్మె సులైం రజల్లాహు అన్హాను చర్మపు సంచులలో నీటిని నింపుకొని తెచ్చి అనుచరుల దాహం తీర్చుతున్నట్లు చూశాను. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు తాలా అన్హు తల్లి ఉమ్మె సులైత్ రజల్లాహు తాలా అన్హు మరియు హజరత్ ఉమ్మె అతియా రజల్లాహు తాలా అన్హా గురించి కూడా ప్రస్తావన లభిస్తుంది. ఇలాగే మరికొందరు ముస్లిం స్త్రీలు బర్చీ ఖడ్గం పట్టుకొని అవిశ్వాసులతో నేరుగా యుద్ధం చేశారు. వారిలో హజరత్ ఉమ్మె అమ్మారా రజల్లాహు తాలా అన్హా అందరికంటే ముందు వరుసలో ఉండిరి. ఇంకా హజరత్ ఫాతిమా రజల్లాహు తాలా అన్హా వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాయాలను కడిగిన ప్రస్తావన లభిస్తుంది. మరో కథనంలో ఇట్లు ప్రస్తావన గలదు: హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఉహద్ యుద్ధం గురించి తెలుసుకొనుటకు ఇతర మహిళలతో కలిసి ఇంటి నుండి బయలుదేరిరి. మార్గ మధ్యలో వారు హింద్ బిన్తె అమర్
రజల్లావు తాలా అన్హాతో భేటీ అయిరి. ఈ హింద్ వాస్తవానికి అబ్దుల్లా బిన్ అమ్ర్ రజల్లావు తాలా అన్హు సోదరి. వారు ఒంటెను తీసుకొని వస్తుండిరి. ఆ ఒంటెపై హజరత్ హింద్ రజల్లావు తాలా అన్హా భర్త, కుమారుని, సోదరుని శవాలుండెను. ఆమెను హజరత్ ఆయిషా రజల్లావు తాలా అన్హా రణరంగ పరిస్థితి గురించి ప్రశ్నించిరి. హజరత్ హింద్ రజల్లావు తాలా అన్హా ఇట్లు బదిలిచ్చిరి: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షేమంగా ఉన్నారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం క్షేమంగా ఉన్నందున ప్రతి కష్టం సులభమే. తమ సమీప బంధువులైన భర్త, కుమారుడు, సోదరుని శవాలను తీసుకొని వస్తుండిరి. కాని ప్రశ్నించినప్పుడు ఇట్లు సమాధానమిచ్చారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షేమంగా ఉన్నందున అంతా మంచే జరుగును. ఇప్పుడు వీరిని నేను ఎలాగైనా సమాధి చేస్తాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షేమంగా ఉన్నందున చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. హజరత్ ఉమ్మె అమ్మారా రజల్లాహు తాలా అన్హా ఇట్లు ఉల్లేఖించారు: ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట అతి కొద్ది మంది అనుచరులు మాత్రమే మిగిలిపోయిరి. కావున నేను పరుగెత్తుకుంటూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకొంటిని. ఖడ్గంతో వారి సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రాకుండా అవిశ్వాసులను నిలువరిస్తుంటిని. అదే సమయంలో విల్లుతో బాణాలు కూడా విసురుతుంటిని. తుదకు నేను స్వయంగా గాయాల పాలైతిని. హజరత్ ఉమ్మె ఐమన్ క్షతగాత్రులకు మంచినీళ్లు తాగిస్తుండిరి. ఒక అన్యారాధకుడు వారిపై ఒక బాణం విసిరెను. అది ఆమె ఎద క్రింది భాగాన తాకగా ఆ అవిశ్వాసుడు నవ్వుతుండెను. అప్పుడు హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు తాలా అన్హుకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బాణం ఇచ్చిరి. దాని మొన విరిగి ఉండెను. వారు రజల్లాహు తాలా అన్హు ఆ బాణం విసిరిరి. ఆ బాణం ఆ అవిశ్వాసునికి తగిలెను. అతడు వెనక్కి పడిపోయెను. తద్వారా అతడి బట్టలు ఊడిపోయెను. ఫలితంగా వారు సల్లల్లాహు అలైహి వసల్లం హాస్యించిరి. అల్లాహ్ తాలా ఈ ఉపకారంపై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వుకొనిరి. మొన విరిగి ఉన్న బాణంతోనే అల్లాహ్ తాలా అవిశ్వాసుని హతమార్చెను. ఆ బాణం ఒక కర్ర మాదిరిగా ఉండెను. ఒక రచయిత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్య సాహసాలను ప్రస్తావిస్తూ ఇట్లు వ్రాసెను: ఖాలిద్ బిన్ వలీద్ నాయకత్వంలో ఖురైష్ రోహనులు అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లాహు తాలా అన్హు మరియు వారి సహచరులను హత్య చేస్తూ ఇస్లామీయ సైన్యం వెనుక నుండి దూసుకొచ్చిరి. పరీక్షతో కూడిన ఆ ఘడియలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప మేధాశక్తి, నిరుపమాన సాహసం స్పష్టమయ్యను. ఎందుకనగా వారు సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రాణమును ప్రమాదంలో పడేస్తూ గౌరవనీయ అనుచరుల ప్రాణాలను రక్షించుటకు తీర్మానించిరి. కావున ఎంతో గట్టిగా అనుచరులను పిలిచిరి: ఓ అల్లాహ్ దాసులారా, ఇటు రండి, వారు సల్లల్లాహు అలైహి వసల్లం పిలుస్తున్నారు. మైదానమంతా ఈ శబ్దంతో మారుమోగెను. గౌరవ అనుచరులు కూడా పరిస్థితుల సున్నితత్వం తెలుసుకొనిరి. వారు చాలా దూరంలో ఉండిరి. కావున వారికంటే ముందే ఖురైష్ రోహనుల ఒక బృందం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడి చేసెను. మిగతా రోహనులు వేగంగా ముస్లింలను చుట్టుముట్టసాగిరి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాయాల పాలైనను పూర్తి తెలివితేటలతో అనుచరులకు మార్గదర్శనం చేయుట వారి ధైర్య సాహసాలకు నిదర్శనమని ప్రస్తావన లభిస్తుంది. అత్బా బిన్ వకాస్ ఒక రాయిని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై గట్టిగా విసిరెను. అది వారి ముఖానికి తగిలెను. కావున వారి ముందటి 2 దంతాల మరియు మెత్తగా ఉన్న దంతం మధ్యలో ఉన్న దంతం విరిగిపోయెను. అప్పుడే క్రింది పెదవి పగిలిపోయెను. అత్బా బిన్ వకాస్కు విరుద్ధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు దుఆ చేసిరి: ఓ అల్లా, 1 సంవత్సరం గడవక ముందే అవిశ్వాస స్థితిలోనే ఇతనికి మరణమివ్వుము. వారి ఈ దుఆను అల్లాహ్ తాలా ఆమోదించెను. అతన్ని అదే రోజు హాతిబ్ బిన్ అబీ బల్తా హతమార్చెను. ఖుతుబా 2వ భాగంలో హుజూరే అన్వర్ గౌరవనీయులైన గస్సాన్ ఖాలిద్ అన్ నకీబ్ గారు ఆఫ్ అమెరికా మరియు గౌరవనీయ నౌషాబా ముబారక్ భార్య గౌరవనీయులైన జలీస్ అహ్మద్ మురబ్బీ సిల్సిలా ఆర్కై అల్ హకం మరియు గౌరవనీయులైన రజియా సుల్తానా గారు భార్య కీర్తి శేషవులు
గౌరవనీయులైన అబ్దుల్ హమీద్ ఖాన్ గారు రబువా మరియు గౌరవనీయులైన బుష్రా బేగం గారు భార్య, గౌరవనీయులైన డాక్టర్ ముహమ్మద్ సలీం గారు ఆఫ్ లాహోర్ మరియు గౌరవనీయులైన రషీద్ అహ్మద్ చౌదరి గారు ఆఫ్ నార్వే గారల మృతి వార్త తెలిపి వారందరి సద్గుణాలను ప్రస్తావించి వారి అంత్యక్రియ ప్రార్థన చదివింతునని ప్రకటించిరి. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.